హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఇన్ఫీరియారిటీ అనేది నిన్ను గురించి నువ్వు నీచంగా ఎంచుకోవటం. ఈగో అనేది నిన్ను గురించి నువ్వు గొప్పగా ఎంచుకోవటం, నిన్ను గురించి పెద్దగా ఎంచుకోవటం, నీకు నీవే సాటి అన్నట్టుగా ఎంచుకోవటం. ఈ ఇన్ఫీరియారిటీ అనేది నాకంటే చెత్త పెదవ ఇంకొకటి లేడు, నేను ఎందుకు పనికిరాండి, దరిద్రం దరిద్రం దరిద్రం, నిన్ను నీవు తిట్టుకుంటూ కూర్చోవటం. ఇది కరెక్ట్ కాదు. అది నాకు రాదిక, నేను పాస్ అవను, ఇంకా నేను బతకను, ఇంకా నేను బతికింతే, ఇంకా నేను చచ్చిపోతా అనుకునే వాళ్ళు చూడండి. ఇన్ఫీరియారిటీ ఇది సాతాను బహుగా ఉపయోగిస్తున్నాడు ఈ రోజుల్లో. ధనవంతులందరినీ, ఆరోగ్యము, బలము, డబ్బు అన్నీ ఉన్న వాళ్ళందరినీ ఈగో ఏళ్తుంటే, ఆల్రెడీ ఆర్థికమైన ఇబ్బందుల్లో, శరీర బలహీనతలతో, కుటుంబ సమస్యలతో కృంగిపోయిన వారిలో వాళ్ళకి ఏమి ఈగో పెడతారు చెప్పే కదా ఈ సాయితాను. అందుకని కొత్త పని ముట్టు మొదలుపెట్టాడు. ఇన్ఫీరియారిటీ, నువ్వు పనికిరావు, నీ బతుకు ఇంతే, ఇది తప్పే, అది తప్పే. నువ్వు దేవుని బిడ్డవైతే ఎస్ ఐ ఆమ్ జీరో బట్ జీసస్ ఈజ్ మై హీరో. నేను సున్నా కానీ నా ప్రభు అన్నీ. నేను సున్నే, అందరూ సున్నాలమే. ఒక సున్నాకి ఎంత విలువ? 2 సున్నాలకి, 3 సున్నాలకి 1000 సున్నాలు వచ్చాయి మా మీటింగ్కి. ఎంత విలువైంది? 1000 సున్నాలున్నా సున్నే. 1000 పక్కన ఒకటేస్తే సున్నాలన్నింటికి ఏమొచ్చింది ఇప్పుడు? 1, 10, 100, 1000, లక్షలు, కోట్లు. ఒక సున్నా పక్కన ఒకటేసి ఇన్ని సున్నాలు ఉన్నాయనుకో, అది 1,00,000, 10,000, 1000 అని కొన్నిసార్లు అర్థం కాక లెక్కెడుతుంటాను నేను. 1, 2, 10, 10 ఎన్ని సున్నాలైనా ప్రభు ఉంటే వానికి విలువ ఉందండి. అందుకే వాక్యం చెప్తుంది, అక్కడే కింద వచ్చిన చదవండి 3వ వచనంలో, తన్ను తాను ఎంచుకొనదగిన కానికంటే ఎక్కువ ఎంచుకొనక దేవుడు ఒకరిని విభజించిన విశ్వాస పరిమాణం ప్రకారము స్వస్థబుద్ధి గలవాడగుటకు తగినంతగా ఎంచుకొనవలెను. ఎక్కువ ఎంచుకోకూడదు, తక్కువ. నెవర్ కంపేర్ విత్ అదర్స్. ఇతరులతో పోల్చుకోవద్దు. నీకు ఇచ్చిన, ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం, నీకిచ్చిన దానిలో నువ్వు సంతోషపడు. నువ్వే పొడుగ్గా ఉండి, నువ్వే కండలు తిరిగి ఉండి, నీకే నెత్తి నిండా జుట్టు ఉండి, నీకే మీసాలు తిరగేసి, నువ్వే పిహెచ్డీలు చేసి, నువ్వే మంచి స్వరం కలిగి ఉండి, నువ్వే మంచి హోదాలో ఉన్నావు అనుకో, ఇక మిగిలిన వాళ్ళందరూ నీకు ఎట్లుంటారు చెప్పు? అందుకో ఒకడికి అందం ఇచ్చాడు, ఒకరికి జ్ఞానం ఇచ్చాడు, ఒకరిని ఎత్తుగా చేసి తెల్లగా చేశాడు, పొడుగ్గా చేసి నల్లగా ఉన్నాడు. ఈ నల్లగా ఉన్నోళ్ళని చూస్తే తెల్లగా ఉన్నోళ్ళకి అలర్జీ, తెల్లగా ఉన్నోళ్ళని చూస్తే నల్లగా ఉన్నోళ్ళకే. ఇది మన దేశంలో అండి. అక్కడైతే అందరు తెల్లవాళ్ళే, మచ్చలు తెలుపులే, అదొక రకం తెలుపు. ఎప్పుడు నీ పర్సనాలిటీని బట్టి నువ్వు ఇన్ఫీరియారిటీ ఫీల్ అవ్వద్దు. నా ముక్కు కొంచెం పొట్టిగా ఉంది, ఇంకొంచెం పొడిగి పెట్టంటే బాగుంటుంది. ముక్కేలో నుండి చూడు, పొట్టి తోట తప్పడి ముక్కు, వాళ్ళని చూసుకొని నువ్వు సంతోషపడు. ఎప్పుడు వాళ్ళ అబ్బాయి చదివేశాడు, మా అబ్బాయి ఇంకైతే చదివాడు, వాళ్ళకి మంచి కోడలు వచ్చింది, మాకు ఇలాంటి కోడలు వచ్చింది, వాళ్ళకి మంచి అల్లుడు దొరికాడు, మాకేంటి ఇలాంటి వాడు వచ్చాడు. ఇలా కంపేర్ చేసుకొని ఉన్నంతకాలం నువ్వు సంతోషంగా ఉండలేవు. నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుని స్తుతించు. అద్దంలో చూసుకున్నప్పుడు, ప్రభా నేను ఇలా చేసుకున్నందుకు నీకు వందనాలు, నాకు ఇన్ని ఇచ్చినందుకు వందనాలు, నేనుండే స్థితిలో నిన్ను మహిమపరచడానికి సహాయం చేయ అన్నప్పుడు సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధకము. నువ్వు సంతోషం కలిగి ఉండటం నేర్చుకోవాలి. కృంగుదల అనేది సాతాను యొక్క పనిముట్టండి. ఇవాళ ఇతరులతో పోల్చుకుంటేనే నీకు అది వస్తుందండి. ఇతరులతో పోల్చుకున్నప్పుడే నీకు ఆ మనసులో కృంగుదల వస్తుంది. నిన్ను గురించి నీవు ప్రభువును స్తుతించినప్పుడు, నీవేమై ఉన్నావో దానిని బట్టి ప్రభువుని గణపరిచినప్పుడు నీ జీవితంలో నీ గమ్యాన్ని నువ్వు చేరతావు. దేవుడికి దృష్టిలో ప్రతి ఒక్కరికి విభజించి ఇచ్చాడు. ఒకడికి 5 ఇచ్చాడు, ఒకడికి 2 ఇచ్చాడు, ఒకడికి 1 ఇచ్చాడు. వారి వారి సామర్థ్యతను బట్టి వాళ్ళకి ఇచ్చాడు అంతే. 5 ఇచ్చినోడు 5 చేస్తే బలానమ్మకమైన మంచిదాసుడు అన్నాడు, 2 ఇచ్చినోడికి 2 ఇస్తే బలానమ్మకమైన మంచిదాసుడు అన్నాడు, 1 ఇచ్చినోడికి 1 ఇచ్చున్నాడు. చేస్తుంటే ఏమని ఉండేవాడు? కానీ ఆ 1 వాళ్ళని చూశాడు, వాడికి ఎందుకు 5 ఇవ్వాలి, నాకెందుకు 1 ఇవ్వాలి.
అని కోప్పడి కఠినుడు అని దాన్ని దాచిపెట్టాడు. కాబట్టి సోమరివైన చెడ్డదాసుడా, నీకేమిచ్చాడో ఒకటిచ్చాడు నీలో. ఒక్కసారి ఆలోచించే నీదేముందో గొప్పతనం. నీలో ఒకటి కానీ మినిమం ఒకటి ఉందండి, మినిమం ఒకటి ఉంది, ఒకటి కంటే ఎక్కువ ఉంది నీలో. నువ్వు తెలుసుకుంటే వాటి యందు నువ్వు సాధకం చేస్తే లేని వాటిని గురించి నువ్వు ఆలోచించి బాధపడవలసిన అవసరత లేనే లేదు. నీకేది ఉందో దేవుణ్ణి అడిగి తెలుసుకో. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి నీ నామంలో కూడి వచ్చిన మమ్మల్ని చూడు నాయన. ప్రభువా, ఈ ఇన్ఫీరియారిటీ వల్లే మా జీవితంలో ఏమీ సాధించలేకపోతున్నాం. ఇక నేను పాస్ అవ్వను, ఇక నా పెళ్లి జరగదు, ఇక నాకు బిడ్డలు పుట్టరు, ఇక నేను అప్పుల్లో నుంచి బయటపడలేను, ఇక నాకు దారి లేదంటూ ఎందరో ఈ రోజున ఆత్మహత్యలకు పాల్పడుతుండగా, జీవితం మీద విరక్తి చెంది అంతం చేసుకోవాలని ఆశిస్తుండగా, అట్టి స్థితిలో నుండి నీ బిడ్డలను లేవనెత్తయ్యా. నువ్వు చావనక్కర్లా, నీ కొరకు నేను మరణించాను. నువ్వు బాధపడనక్కర్లేదు, నేనున్నా నిన్ను ఆదరిస్తానికి. నిన్ను లేవనెత్తేవాడు నేనే, నిన్ను కౌగిలించుకునేవాడు నేనే, నేను ముద్దాడేవాడు నేనే. నేనున్నాను, నీ బలహీనతలన్నీ బలంగా మారుస్తాను అన్న నీ ప్రేమ పలుకులు వారికి వినిపింపచేయి నాయన. అట్టి వారిని నీ నామంలో ప్రోత్సహించుటకు, ప్రేమించబడిన మేము నీ ప్రేమను పంచుటకు సహాయము చేయి నాయన. మాకందరికీ ఏక మనసు దయచేయి నాయన, ఏకభావం దయచేయి నాయన. మా కుటుంబాల్లో ఒకడు సాతాను పక్షంలో, ఒకడు దేవుని పక్షంలో కాదు, ప్రతి ఒక్కరూ క్రీస్తు పక్షంలోనికి వచ్చినట్లుగా ఏకస్తులుగా చేయయ్యా. నీ ప్రేమతో మమ్మల్ని పెనవేయి నాయన. మాకున్న దాన్ని నీ చేతుల్లో పెడుతున్నాం, నూరంతలుగా దీవించుము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా. నిక్కమురా లోకం చెడ్డదిరా, తక్షణమే మేలుకు సోదరా. ఈ లోకపు పాపపు చీకటిలో నీలోనే వెలుగును చూపుమురా, నీలోనే వెలుగును చూపుమురా.